టు మై యూట్యూబ్ ఛానల్ చైత్ర అభినేత. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా క్లాసెట్ చదువుకోవడం అయిపోయిందండి. ఈ రోజుతో నాకు కంప్లీట్గా 3 days పట్టింది. అంటే ఫుల్ 3 days కాదు, మధ్యాహ్నం మొదలెడితే రాత్రి వరకు అయ్యింది. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో ఏవైతే యూజ్ చేస్తామో అవే పెట్టినాను. వింటర్ సీజన్ అన్నీ మళ్ళీ అటక మీదకి వెళ్ళిపోయినాయి. సో ఈ ప్రాసెస్ ఎవ్రీ 6 monthsకి రిపీట్ అయితే ఉంటుందండి. వింటర్ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ వింటర్ బట్టలన్నీ కిందికి దించడము, సమ్మర్ బట్టలన్నీ అటక మీదకి ఎక్కడము, ఎందుకంటే సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో దట్స్ హౌ ఇట్ ఇస్. నేను ఇప్పుడు ఎట్లా చదువుకున్నానని నా వార్డ్రోబ్ చూపిస్తా. మీకు చూపించినాను కదా ఐకియా నుంచి ఇది డ్రావర్ తీసుకొచ్చినాను. ఇది నా కోసం తీసుకొచ్చిన. సో దీంట్లో అన్ని నా బట్టలు సెట్ చేసుకున్నా అండ్ ఈ చిన్న దాంట్లో పాప బట్టలు అన్ని సెట్ చేసినాను. సో నాకున్న లిమిటెడ్ స్పేస్లో ఈ చిన్న క్లాసెట్లో ఎంతవరకు అయితే చదువుకోగలను మంచిగా అంతవరకు చేసినాను నేను. అండ్ ఏ కబర్డ్స్ ఫిట్ అవుతాయో అవే తెచ్చుకున్నాను. అండ్ ఎట్లయితే చదువుకుంటే బట్టలు ఎక్కువ పట్టి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందో అని చెప్పి కొన్ని ఫోల్డింగ్ టెక్నిక్స్ యూజ్ చేసినాను. సో మొత్తం అంతా ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి నేను. బేసికల్గా చిన్న క్లాసెట్ అండి. ఈ క్లాసెట్లో ఈ కార్నర్లో నేను మొత్తం ఇండియన్ వేర్ పెట్టుకున్నాను. ఇండియన్ గౌన్స్, పార్టీ వేర్స్, ఫ్రాక్స్, ఎథ్నిక్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసిన నేను. తీసుకొని ఈజీగా ఉంటుంది. అట్లనే ఇవన్నీ డ్రై క్లీనింగ్ బట్టలు అనమాట, మనం వాష్ చేసేవి కాదు. సో సపరేట్గా నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. హ్యాంగింగ్ చేస్తే మడతలు కూడా పడదని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ పెట్టిన కాటన్ బట్టలు మీకు చెప్పినాను కదా ఇచ్చేయాలని చెప్పేసి, ఇది ఇక్కడ పెట్టినాను. వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రావచ్చు అని కనుక్కొని ఇచ్చేసేయాల. ఇక్కడ మీద పెట్టింది వచ్చేసి వింటర్ వేర్ నాది. ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ 6 months వరకు ఈ బట్టలు వాడాను. సో అందుకే ఇట్లా ఒక బాక్స్లో పెట్టి మీద పెట్టేసినాను. అండ్ పాపవి జాకెట్స్, వింటర్ జాకెట్స్ వచ్చి ఇక్కడే పెట్టినాను. ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడే పెట్టినాను. సో ఇది నా వింటర్ జాకెట్స్ వచ్చి కోట్ రూమ్లో పెట్టినానండి. బట్ పాపవి మాత్రం ఇక్కడే పెట్టేసిన నేను. ఇది ఇక్కడ ఖాళీగానే ఉంటుంది. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నా కూడా నేను ఖాళీగానే పెట్టిన, ఎందుకంటే ఇది వాక్-ఇన్ క్లాసెట్. సో ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి బట్టలు తీయాలి కదా, సో ఆ స్కోప్ ఉండాలా, ఆ గ్యాప్ ఉండాలని చెప్పేసి ఇక్కడ అంత వదిలేసిన నేను. అండ్ తర్వాత ఇక్కడ నా బ్లౌజెస్ అన్ని అరేంజ్ చేసుకున్నాను, డిజైనర్ బ్లౌజెస్, శారీస్ మీద ఉన్న బ్లౌజెస్. దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే నా ఇండియన్ వేర్ లిమిటెడ్ ఉంటుందండి కలెక్షన్. ఎందుకంటే నేను ఇండియాకి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను కొన్ని. సో ఈ ఇయర్ కుదరలేదు కాబట్టి నేను కొరియర్ వేయించుకున్నాను కొన్ని డ్రెస్సులు అండ్ శారీస్. పాపకు కూడా కొన్ని డ్రెస్సెస్ కొరియర్ వేయించుకున్నాను తప్పించి వెళ్ళే ఆప్షన్ లేదు. యాక్చువల్గా జూన్లో వెళ్ళాల్సిన ప్లాన్ ఉండే, వెళ్ళలేదు. సో అందుకని ఇవన్నీ కొరియర్ వేయించుకున్నాను నేను. సో ఎవ్రీ ఇయర్ ఇండియాకి ట్రావెల్ చేసేదాన్ని కాబట్టి బట్టలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి వేసుకొనివి లేదంటే కొత్తవి కొన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేదాన్ని. ఇక్కడ కొనడం అయితే చాలా ఇంపాసిబుల్. నేను ఎందుకో చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది నేను రెడీమేడ్ బ్లౌజ్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను, కొన్నాను. నాకు ఆల్మోస్ట్ 800 రూపీస్ ఏమో పడింది. ఇదే సేమ్ బ్లౌజ్ ఇక్కడ ఏం లేదన్న $125, మినిమం $100 అయితే పెట్టి అమ్ముతారు. అంటే 7,500 రూపాయలు పెట్టి అమ్ముతారు ఇక్కడ. సో అంటే వాళ్ళు కూడా తప్పించుకున్నప్పుడు షిప్పింగ్ కాస్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ రకంగా నేను ఇక్కడైతే అస్సలు పర్చేస్ చేయను. ఇండియన్ వేర్ ఇక్కడ కొనడం నాకైతే చాలా ఇంపాసిబుల్. నాకు అది వేస్ట్ అనిపిస్తుంది కూడా కొనడం. అండ్ ఇది కబర్డ్, నేను ఎట్లా చదువుకున్నానో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది కబర్డ్ అండి, మొత్తం 4 cabinet కబర్డ్. ఇదంతా కింద, అన్నిటికంటే కింద వచ్చేసి నేను శారీస్ పెట్టుకున్నాను. ఈ రెగ్యులర్గా యూజ్ చేయను కదా, ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్ అప్పుడు లేదంటే పండగలప్పుడు వేసుకునే శారీస్ రోజు తీసుకోమని కింద పెట్టిన నేను. సో ఇట్లా ఇది నార్మల్గా మన నార్మల్ ఫోల్డింగే చేసి పెట్టినాను, ఎందుకంటే నేను చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టలేను. సో ఇక్కడ అన్ని శారీ పెట్టికోట్స్ పెట్టినాను, సైడ్కి ప్లేస్ ఉండే. సో
ఇది రోలింగ్ మెథడ్, కర్చీఫ్ మెథడ్లో ఫోల్డ్ చేసి పెట్టినా నేను. ఇది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కలర్ అర్థమవుతుందని. అండ్ ఇది ఖాళీ, ఇప్పుడు ఏం లేదు. బట్టలు లాండ్రీకి ఉన్నాయి కదా, డైలీ వేర్ పెడదామని చెప్పేసి ఇది పెట్టిన. సో లాండ్రీ అయ్యి డ్రై అయిన తర్వాత మడత పెట్టి పెట్టుకుంటా ఇక్కడ. సో ఇది వచ్చేసి నా వెస్ట్రన్ వేర్ అంతా పెట్టుకున్నా నేను, ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. మీకు చెప్పినాను కదా లిమిటెడ్ స్పేస్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టినా అండి. మనకు షాప్స్లలో ఉంటాయి కదా కర్చీఫ్ స్టైల్లో ఫోల్డ్ చేసి పెడతారు. సో నా టీ షర్ట్స్ వెస్ట్రన్ వేర్ అంతా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఈ సెకండ్ రోలో పెట్టుకున్నాను. ఈ మెథడ్లో ఫోల్డ్ చేస్తే 2-3 కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇట్లా తీయగానే మనకి కింద ఏముంది ఏ కలర్ ఉన్నదని ఈజీగా అర్థం కావాలా. అందుకని ఇట్లా పెట్టుకుంటే ఈజీ, మనకు తీయడం కూడా ఈజీ అవుతుంది. చూడండి ఇట్లా తీసి ఓకే కింద ఈ షర్ట్ ఉంది అని చెప్పి మళ్ళీ పెట్టుకోనికి ఈజీగా అవుతుంది. సో ఇట్లా పెట్టుకున్నాను. అండ్ మీద వచ్చేసి ఇదంతా నా కాటన్ ఎథనిక్ వేర్, కాటన్ ఇండియన్ డ్రెస్సెస్. ఇవన్నీ డ్రెస్కి మ్యాచ్ అయ్యే మాస్క్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ సైడ్ వచ్చేసి నేను ఎక్కువ ఏం పెట్టలేదు, నా డ్రెస్సెస్ హ్యాంగింగ్ చేసినాను అంతే తప్పి చేంజ్ చేయలేదు. బట్ ఈ ప్లేసే నేను ఎక్కువ యూజ్ చేసినాను, ఎందుకంటే ఇక్కడ మనం నడుచుకుంటూ వచ్చినా సరే డోర్ వేసినా మూసినా దీనికి ఈ ఏరియాకి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి మొత్తం అంతా ఇక్కడనే అరేంజ్ చేసిన. సో ఇది వచ్చేసి ఇక్కడ హ్యాంగ్ చేసింది ఏంటంటే పాపకి డైలీ కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎక్కువ ఖాళీగానే ఉంది, ఎందుకంటే తనకి అంత యూజ్ అయ్యే ఎసెన్షియల్స్ ఉండవు కదా, ఇప్పుడు చిన్న పాపనే కదా. సో అందుకని చేస్తే కొంచెం ఆర్గనైజ్డ్గా మంచిగా ఉంటుందని చెప్పి ఇది ఇక్కడ పెట్టిన. అండ్ ఇవి పాప డ్రెస్సెస్ అన్నీ, ఇవి కొన్ని ఏవైతే ఈజీగా ఫోల్డ్ చేయనీకి రావో అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసినాను నేను. సో పట్టు పావడాయిలు అట్లాంటివి అని చెప్పేసి. బట్ మిగతా పాప దాంట్లో పాపకి పెట్టేసినాను ఇక్కడ కింద. ఎట్లా అరేంజ్ చేసినాను చూపిస్తాను. పాపది ఈ కబడ్డీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అంటే డైపర్స్ పెట్టినానండి, ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ బట్టలు వెనకాల పెట్టినా సో దాట్ కనిపించదని చెప్పి. అండ్ తర్వాత ఫస్ట్ దాంట్లో వచ్చి పాప రెగ్యులర్ వేర్ డైలీ వేర్ ఇందులో పెట్టినా నేను ఫస్ట్ కబర్డ్లో. అండ్ సెకండ్ కబర్డ్లో వచ్చేసి తన ప్లేవేర్, ఆడుకునేటప్పుడు వేసుకెళ్ళడానికి ఉండే బట్టలు ఇక్కడ సపరేట్గా ప్లేవేర్ అని ఉంటాయి. సో అవే వేయాలా, అవి ఇక్కడ పెట్టినా నేను. అండ్ తర్వాత ఇవన్నీ పాపవి ఇండియన్ వేర్. సో మొన్న నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, అవన్నీ ఇక్కడ పెట్టినాను. అండ్ కింద వచ్చేసి వింటర్ వేర్. లాస్ట్లో ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు యూజ్ చేయను నేను, మళ్ళీ నెక్స్ట్ 6 months వరకు నాకు యూజ్ అవ్వవు ఇవని చెప్పేసి అన్ని కింద పెట్టేసినాను. పాప అయితే అన్ని ఆల్మోస్ట్ ఒకే దాంట్లో వచ్చినాయి. అండ్ ఇక్కడ మీద పాపది డైపర్ బ్యాగ్ పెట్టినా అండి, బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులు అంటే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ లేదంటే డైపర్స్, తనకు కావాల్సిన ఫుడ్ అంతా ఇందులో పెడతాను నేను. మిగతా అంతా ఖాళీ, ఏమన్నా పెట్టుకోవచ్చు, బట్ నాకేం పెట్టే ఉద్దేశం అయితే లేదు ప్రస్తుతానికి. సో ఇదండి ప్రెటీ మచ్ నా చిన్ని క్లాసెట్. నాకు ఎక్కువ చేసుకోనికి ఆప్షన్స్ లేదు, మనకి ఇండియాలో లాగా అన్ని కబర్డ్స్ ఉండవు. ఇక్కడ ఉన్న లిమిటెడ్ స్పేస్లో అరేంజ్ చేసుకోవాలి, ప్రొవైడెడ్ ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి. అదే మనకి సొంత ఇల్లు అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, మూలలు కొట్టినా ఏమైనా కొట్టినా కూడా పెద్ద ఫైన్లు వేస్తారు. సో అదొక తలనొప్పి ఉంటుంది ప్రతిసారి. అందుకని మనకి ఎట్లునే అట్లనే ఉండాలి, అండ్ మనం అరేంజ్ కూడా చేసుకోవాలి. సో ఆ విధంగానే ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకే నాకున్న దాంట్లో చిన్న లిమిటెడ్ స్పేస్లో ఎట్లయితే అరేంజ్ చేసుకోవాలో అట్లా చేసుకున్నానండి. సో మీరు అనుకోవచ్చు ఏంది ఇంత క్లాస్ సెట్ అయినా అని చెప్పేసి, ఆప్షన్ లేదు, ఇంతే ఉంది. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. సో హోప్ నా క్లాసెట్ మేక్ ఓవర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక థమ్స్ అప్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైత్ర అభినేత్రి. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.